ఏం లేదు శ్రావణి, నువ్వు ఏడవకు. కాస్త ఒత్తిడి ఎక్కువై చిన్న నొప్పి అంతే. నువ్వు నా దగ్గర ఉండు శ్రావణి, బయటికి వెళ్ళొద్దు. అలాగేనండి. ఏమండి, కాసిన మంచినీళ్ళు తాగుతారా? తీసుకొస్తాను. వద్దు శ్రావణి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండు, నాకేం దాహంగా లేదు. నాన్న, ఏమైందమ్మా నాన్నకి? ఏం లేదమ్మా, చిన్న పెయిన్, ఏం కాదులే. గాయత్రి, నాన్నగారి గుండెల్లో నొప్పిగా ఉందట. నువ్వు నాన్నగారిని చూసుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. శ్రావణి, డాక్టర్ వద్దు, ఏమీ వద్దు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నా పక్కనుంటే చాలు. ఏంటి నాన్న ఈ కంగారు? మీరు కాసేపు టెన్షన్ పడకండి. అమ్మా, నాన్నగారికి కాసిని పాలైనా తీసుకురా, అసలే నీరసంగా ఉన్నారు. అలాగే. వద్దు గాయత్రి, నీకు తెలీదుండు. నువ్వు వెళ్ళమ్మా. గాయత్రి, శ్రావణి, ఏంటమ్మా నువ్వు? కొంపలు ముని. నాన్న, నేను ఆ పేపర్ దాచేశాను. ఏం చేయమంటారు భూపతి గారు? మెటీరియల్ పేమెంట్స్ అన్ని ఎక్కడివక్కడే ఆగిపోయాయి. మెయింటైన్ చేయలేక తల ప్రాణం తోక్కొస్తుందంటే నమ్మండి. అంతా డొంక తిరుగుడు ఎందుకు గాని పైసలు కావాలని అడగ రాదు. మీ బుర్రే బుర్రా, వేలితో చూపిస్తే కొండనే పాకేస్తారు. ఎక్కిచ్చిన చాలు గాని జర దింపు. కాస్త కోత నెమ్మదిగా పెట్టండి, సరేనా? ఊకోవాయా, ఎప్పుడు నీ గులుగుడేంది? జరంత ఖుషీగుండాలవాయా. సార్ పిలిచారు. ఇగో ప్రకాశో, మెటీరియల్ ఇచ్చిన షేడ్ వచ్చిండు, పేమెంట్ ఇయ్యాలి కదా, ఎట్లా మరి? ప్రస్తుతం క్యాష్ లేదండి. అవసరానికి 50 లక్షలు లేకపోనికి ఇదేమైనా కాకరకాయల దుకాణమా, కన్స్ట్రక్షన్ కంపెనీయా? పోయి తీసుకురా, ఈడ మాటబోద్దువయా. సార్, నిజంగా నా దగ్గర అంత క్యాష్ లేదండి. లేదా? ఎందుకు జూడు మాటలు? ఎవరో చెప్తున్నావు ఏంది? అంటే గీడ మెటీరియల్ అరువిచ్చి నీ పర్మిషన్ వచ్చేదాకా, ముహూర్తాలు చూసేదాకా కన్నా ఏందే? బాబు గారికి ఒక ఫోన్ చేసి. అంటే అంటే ఏంది నీ ఉద్దేశం? నన్ను అనుమానిస్తున్నావా? ఏం మావయ్య, ఇంకా మాకు ఏ కబురు రాలేదేంటా అని కిందక్కడి నుంచి ఎదురు చూస్తున్నాను. అదే మావయ్య, చావు కబురు. ఏ ఇంకా చావలేదా ముసల్దే? ఎంత షాక్ ఇచ్చినా మళ్ళీ బ్రతికించుకున్నావంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి మావయ్య. మొత్తానికేదో మాయ చేసావన్నమాట. దగ్గరుండి మరీ పెళ్లి చెయ్యి, అప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జాగ్రత్త. నేను అర్జెంటుగా మీ నాన్నగారిని చూడాలి. ఆ కాంట్రాక్ట్ విషయం కూడా ఆయన ముందే మాట్లాడుకుందాం. ఏంట్రా, నీ కాంట్రాక్ట్ కోసం, నీ వ్యాపారం కోసం నేను నీ ఇంటికి వచ్చి తండ్రిగా నటిస్తే చాలా? నీ ఇంటికి ఆఫీసర్ వచ్చి వెళ్లేంత వరకు తండ్రిగా 2 రోజులు మొహానికి రంగు పులుముకుంటే చాలా? ఆ తర్వాత నువ్వు నా గుండెల మీద తట్టి ఏ రోడ్డు మీద వెళ్ళి పడాలి? నీ స్వార్థం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఎదుగుదల కోసం క్షణ క్షణం నటిస్తూ బతకడం నీకు చేతనవుతుందేమో కానీ నాకు చేత కాదు. నీకు నీ చెల్లెలి జీవితం కన్నా వ్యాపారమే ముఖ్యం అయితే నా పెళ్లితో కాదు, నాతో వ్యాపారం చెయ్యి. నో 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 నో. ఏమండి, ఏంటండి, ఏమైంది? ఎంత ప్లాన్ చేశాను, ఎంతమంది దగ్గర తల ఉంచుకున్నాను, ఎవరు ఏ కండిషన్స్ పెట్టినా ఎందుకు ఒప్పుకున్నాను? ఆ కాంట్రాక్ట్ కోసం. అసలు మీకు కాంట్రాక్ట్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాడో లేదో అది కనుక్కోండి, అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చోకండి. తెలుసుకోవాలని ప్రయత్నించాను రమ్య. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తే లేదని చెప్తున్నారు. కృష్ణ, ఎల్లుండి నీ పుట్టినరోజురా. ఈ అమ్మని నీకు ఏ బహుమతి ఇవ్వమంటావో చెప్పు.